హలో అందరికీ వెల్కమ్ టు ఇండియన్ క్రియేటివ్ కూనా ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కేఎఫ్సి చికెన్. చాలామందికి ఇష్టం కదా కేఎఫ్సి చికెన్ అంటే, కానీ ఎలా చేయాలి ఏంటి అని మీకు డౌట్ వస్తుంది కదా. సో ఈ ప్రాసెస్లో ఫాలో అయిపోండి, కేఎఫ్సి పర్ఫెక్ట్గా వస్తుంది. చూస్తున్నారు కదా ఎంత డెలిషియస్గా ఉందో మన కేఎఫ్సి లెగ్ పీసెస్. వీడియోని ఎండ్ వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్ మై ఛానల్. ఈ డెలిషియస్ కేఎఫ్సి ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. కేఎఫ్సి చికెన్ కోసం ముందుగా లెగ్ పీసులు కడిగేసి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మీకు కుదిరితే 3 నుంచి 4 ఘాట్లు పెట్టుకోవచ్చు. నేను 8 లెగ్ పీసెస్ తీసుకున్నాను. కేఎఫ్సి కోసం 8 లెగ్ పీసెస్ ఇలా తీసుకున్నాను. జ్యూసీగా వస్తాయి. లోపల మనం అన్ని పట్టించాలి దీనికి, అప్పుడు జ్యూసీగా వస్తుంది. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కారం 1 టేబుల్ స్పూన్. మార్కెట్లో దొరుకుతుంది కదా మనకి డార్క్ సోయా సాస్, అది 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్. పెప్పర్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్. వెనిగర్ 1 టేబుల్ స్పూన్. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి బాగా మిక్స్ చేయాలి. పీస్కి ఇట్లా లోపల పట్టేలాగా మిక్స్ చేయాలి. చాలామంది ధనియాల పొడి, మసాలా పొడి అలా యాడ్ చేస్తూ ఉంటారు. కేఎఫ్సి టేస్ట్ రాదు మీకు అలా యాడ్ చేస్తే. సో నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ వరకే యాడ్ చేయండి. మీకు బయట కేఎఫ్సి ఎలా ఉంటుందో అలా టేస్ట్ వస్తుంది. అన్ని లెగ్ పీసెస్కి ఇలా చూపించిన విధంగా ఇలా బాగా పట్టించేసి ఇది ఒక 2 to 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టండి. నార్మల్ ఫ్రిడ్జ్లోనే 2 to 3 అవర్స్ అలా పెట్టుకోండి. ఎందుకంటే ముక్కలకి ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టి బాగా టేస్టీగా ఉంటుంది. అందుకు ముక్కలకి కారం, ఉప్పు ఇవన్నీ పట్టి బాగా టేస్టీగా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ కలిపి అలా చేయండి. చాలామంది కేఎఫ్సి ఇష్టం కదా, కానీ ఎలా చేయాలి ఏంటి అనుకుంటారు. సో ఈ పద్ధతిలో మీరు కనుక కేఎఫ్సి చేస్తే చాలా బాగా వస్తుంది. చూస్తున్నారు కదా ఈ వీడియోలో ఎలా పట్టించాను ముక్కలకి. ఈ ఘాట్లలో బాగా ఇట్లా లోపలికి పెట్టాలి మనం మసాలాలన్నీ, అప్పుడు బాగా పట్టి బాగుంటుంది టేస్ట్. ఇది ఒక టిప్లా తీసుకోండి. ఇలా మ్యారినేట్ చేసిన లెగ్ పీస్ని ఒక 3 to 4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. కేఎఫ్సి చికెన్ కోసం ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్ మైదా పిండి వేస్తే 1/2 కప్ కార్న్ఫ్లోర్ వేసాను. వేసి కలిపి ఒక పక్కన పెట్టాను. ఇందులోకి ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేశాను. మీ దగ్గర క్రష్డ్ రెడ్ పెప్పర్ ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. జస్ట్ కొంచెం అలా యాడ్ చేస్తున్నాను టేస్ట్ కోసం. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేయాలి. కేఎఫ్సీని డస్ట్ చేయడానికి పౌడర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు లోకి ఆయిల్ యాడ్ చేసుకుందాము. కేఎఫ్సీ కోసం ఆయిల్ మీడియం హీట్లోనే ఉండాలి. కేఎఫ్సీ కోసం నేను 1 డే అంతా ఫ్రిడ్జ్లో పెట్టాను. కేఎఫ్సీ బౌల్లో పెట్టేసి చూడండి
ముక్కలు బాగా పట్టేసి ఉంటుంది. తీసుకొని అందులో కూల్ వాటర్ యాడ్ చేయాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసిన లెగ్ పీస్ని తీసుకొని ఇందులో డిప్ చేసి దీన్ని బాగా కోట్ చేయాలి పిండి. ఇలా కోట్ చేసిన తర్వాత దీన్ని కూల్ వాటర్లో ఒకసారి డిప్ చేయాలి. ఒక 30 సెకండ్స్ అలా వదిలేసేయాలి. మళ్ళీ ఒకసారి కోట్ చేసుకోవాలి. ఇలా లెగ్ పీస్ని కోట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. లెగ్ పీస్లు ఆరిపోకుండా ఇలా డిప్ చేసుకొని పెట్టుకోవాలి. వెంటనే ఆయిల్లో ఫ్రై చేయాలి. మీడియం హీట్లో పెట్టుకొని ఇంకా లెగ్ పీస్ యాడ్ చేయడమే. వన్ సైడ్ హీట్ అవుతుండగా ఇంకో సైడ్ తిప్పాలి. చూశారు కదా, క్రిస్పీ అవుతా ఉంది. చూస్తున్నారు కదా, ఇలా కలర్ చేంజ్ అయ్యేదాకా ఉంచుకోవాలి. చూస్తున్నారు కదా, మన లెగ్ పీస్కి లేయర్స్ వచ్చాయి, క్రిస్పీగా ఫామ్ అవుతుంది. మన KFC పీస్ రెడీ అయిపోయింది. KFC గార్నిష్కి టొమాటో కెచప్ రెడీ అయిపోయింది. ఫైనల్గా మన డెలిషియస్ KFC చికెన్ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత డెలిషియస్గా వచ్చిందో. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ ప్రాసెస్లో ఫాలో అవ్వండి. ఇలాగే వస్తుంది డెలిషియస్గా. తప్పకుండా కమెంట్ చేయండి మీరు చేసుకున్నాక ఎలా వచ్చింది అని. మన KFC చికెన్ టేస్ట్ కూడా చాలా బాగుంది. లోపల జ్యూసీగా ఉంది. చూస్తున్నారు కదా వీడియోలో, లోపల కూడా మొత్తం ఉడికింది. చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్ బాయ్.